వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటేశ్వర స్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్లు అన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సామాజిక న్యాయం పాటిస్తూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా వెల్లి చైర్మన్ ఉషయ్య గారి రాజురెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎల్లన్నగారి వంశీచందర్రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత మరియు యూత్ మండల అధ్యక్షులు అబ్బుల లోకేష్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు షేర్పల్లి స్వామి, ఎర్రోల స్వప్న బాలరాజు, కూడవెల్లి డైరెక్టర్లు వేల్పుల యాదగిరి ముదిరాజ్, పుదోజి ప్రభాకర్ చారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, కూతురు చందు, పల్లె సుధాకర్, కడవెరుగు రవీందర్, ఎల్లన్నగారి మధుసూదన్ రెడ్డి, దేవర మైపాల్ యాదవ్, కటికే రాజు, జీడిపల్లి రమేష్, కోరండ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కూర్పులోని సామాజిక సమతుల్యత పాటించినందుకు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి కూడా వారి కృషి వల్లనే ఈ రోజు తెలంగాణలోని సామాజిక సమతుల్యత, సామాజిక అట్టడు వర్గాల బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సామాజిక సమతుల్యత పాటించలేదు. ఒక ఇంటికే 3-4 పదవులు ఒక క్యాబినెట్ గ్రూప్లో ఉండే గతంలో. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దళితులకు 4 క్యాబినెట్లో ప్రధాన పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ ఉంది. ఇలా ఎస్టీలో మన డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సామాజిక సమతుల్యత పాటించినందుకు మన మండల పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటి సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో 4 దళిత సామాజిక వర్గానికి చెందినవారు, 3 బీసీ సామాజిక చెందినవారు మంత్రివర్గ విస్తరణ ఉన్నారు. గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3 కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు, 1 దళిత మంత్రి మాత్రమే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తూ ఈ జనాభా దామాషా ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కిత్నా ఆద్మీ హై ఉత్నా రోటీ దేనేకే అని చెప్పిన మాట ఈరోజు తెలంగాణలో నిజమైతా ఉన్నది. రాహుల్ గాంధీ గారి యొక్క మాటలను నిజం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సామాజిక న్యాయంలో కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ చేతలు చూపిస్తుందని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. అలాగే శాసనసభ అధిపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే శాసనసభ ఉపసభాపతి చంద్రు నాయక్ గారు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ కాంగ్రెస్ పార్టీలను కాకుండా ప్రభుత్వంలో కూడా సామాజిక న్యాయం చేస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో ఇంకా దళితులకు, బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వర్గాలు ఈ పార్టీకి అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.